ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, రోజు మనం స్టోరీస్ ఆఫ్ సలార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఏం లేదండి, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ మనం చూసిన తర్వాత అందులో స్టోరీ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకముందే స్టోరీలు చెప్పేస్తా ఉంటారు, అది కూడా 100%. ఏంటిది? హోరి అమ్మ, మీరు వచ్చారేంట్రా బాబు? ప్రామిస్ గా వీళ్ళ మీద రోస్ట్ చేద్దాం అనుకోలేదు మామ. నేనేదో సినిమా స్టోరీని రోస్ట్ చేద్దామని రీసెర్చ్ చేస్తే నేను ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా సరే దానికి ఫేక్ స్టోరీ చెప్పిన బ్యాచ్ లో ఫస్ట్ వీళ్లే ఉంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ మూవీస్ అయితే చాలు గొడ్డలు చింపేసుకుంటారు. నన్ను ఏం చేయమంటారు? మరి ఇంకా లేట్ లేకుండా ఈ సొల్లు బ్రదర్స్ కి సాలిడ్ గా దింపేద్దామా? ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకునేది విజయ్ సినిమా. వీడికి ఇంకో పేరు కూడా ఉంది, సినీ పండిట్. ఈ పండిట్ అనే పదం వినంగానే వీడికి మూవీస్ మీద గ్రిప్ ఉంటుంది అనుకుంటారేమో. కనీసం ఉప్పల బాలు బ్యాక్ సైడ్ బొక్కంత కూడా ఉండదు వీడి బుర్రలో నాలెడ్జ్. సలార్ మూవీలో ప్రభాస్ రాకీ బాయ్ ఇద్దరు కూడా కలిసి కనిపించబోతున్నారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్. ఇంతకీ ఇప్పుడు మీలో కొంతమందికి నాకు వచ్చిన డౌటే వచ్చుండొచ్చు, అదేంది బ్రో మేము కూడా సలార్ మూవీ చూసాం, ఎక్కడా కూడా ప్రభాస్ యశ్ కలిసి కనిపించలేదు కదా అని. అదంతా ఈ పూక్ ఆఫీసర్ కి అనవసరం. పక్కా డేటా ఉందని చెప్పి వీడియోలు చేసేస్తాడు. ఒకవేళ మూవీలో వీడు చెప్పిన స్టోరీ లేకపోతే అది ప్రశాంత్ నీల్ తప్పు. ఇంతకీ వీళ్ళిద్దరు ఏ సీన్ లో కలిసి కనిపించబోతున్నారు అనే దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే కేజీఎఫ్ చాప్టర్ 2 ఎండింగ్ లో మనకి ఆ రాకీ బాయ్ ఫారిన్ లో కొన్ని క్రైమ్స్ చేశాడు, చాలా దారుణమైన క్రైమ్స్ అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు కదా. సో ప్రైమ్ మినిస్టర్ కి ఆ ఫారిన్ కంట్రీలో మన ప్రభాస్ అలాగే రాకీ బాయ్ ఇద్దరు కూడా కలుస్తారట. అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే రాబోతుంది. ట్విస్ట్ ఎలా ఉంటుందంటే సలార్ మూవీ అలాగే కేజీఎఫ్ ఈ రెండు సినిమాలు కనెక్ట్ చేసే విధంగా అసలు ఎప్పుడు ఊహించిన విధంగా ట్విస్ట్ అయితే ఉండబోతుందట. మధ్యలో ఇవేంటి అన్నారట, విన్నానట, కలిసిపోయారట, అటాలేట్ చేస్తావేంటి బ్రో? ఎలాగూ స్క్రిప్ట్ రాసేది నువ్వే కదా. ప్రభాస్ యశ్ క్లైమాక్స్ లో కలుస్తారు, ఫైట్ చేస్తారు, వాళ్ళిద్దరు కూడా కొట్టుకుంటారు. ఇలా నోటికి ఏదొస్తే చెప్పే జనాల్ని ఎదవల్ని చేసి, ముఖ్యంగా ఫ్యాన్స్ నిరుపుకులను చేసి వ్యూస్ కూడా దెంగే. 2 years బ్యాక్ అసలు స్టోరీ ఇదే అంటూ వీడియో చేశాడు. 6 months బ్యాక్ ఒక్క ముక్కలో కథ చెప్తానంటూ ఇంకో వీడియో చేశాడు. అంటే ఇప్పుడు ఒక పార్ట్ గా 2 స్టోరీసా? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది కాదంటే అది, అది కాదంటే ఇదే అని మేనేజ్ చేయడానికా? ప్రశాంత్ నీల్ ఆ అవకాశం కూడా ఇవ్వలేదులే, ఎందుకంటే మనోడు చెప్పిన 2 స్టోరీలు మ్యాచ్ అవ్వలేదు. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? అసలు సలార్ మూవీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతున్న దాని మీద ఎవరికి కూడా సరిగ్గా ఐడియా లేదని చెప్పాలి. ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ రీసెంట్ గా సలార్ మూవీ స్టోరీ గురించి బయటకు వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఖచ్చితంగా ఇదే సలార్ మూవీ స్టోరీ అని అనిపిస్తుంది. అదేంటంటే సలార్ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక ఇమాజినరీ ప్లేస్ లో జరుగుతుందట. ఆ ప్లేస్ లో మొత్తం అందరూ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ ఉంటారు. ఆ గ్యాంగ్స్ చేసే పనులు ఏంటంటే దోపిడీలు, హత్యలు ఇవన్నీ కూడా చాలా ఆర్గనైజ్ గా చేస్తారనమాట. ఆర్గనైజ్డ్ అంటే అక్కడ దోపిడీలు, హత్యలు చేయడం అనేది లీగల్, ఎటువంటి ఇల్లీగల్ పని అయితే కాదు. సీమంతం ఫంక్షన్ లో స్వీట్లు, మిక్చర్లు దొబ్బేసే వాళ్ళ బిహేవ్ చేయకరా. అప్డేట్లు తెలిస్తే చెప్పు, లేదా తెలుసుకుని చెప్పు. అంతేగాని వ్యూస్ కోసం ఇలా అడ్డమైన సొల్లు చెప్పకో. ఇలా మాట్లాడేవనుకో ప్రభాస్ ఫ్యాన్సే కాదు మిగతా హీరో ఫ్యాన్స్ కూడా వాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. సలార్ రాకీ ఇద్దరు కలిసి యుద్ధం చేయబోతున్నారు, ఇదే ప్రూఫ్. ఆ ప్రూఫ్ తీసుకెళ్లి నీ హూక్ లో పెట్టుకో. అదే మ్యాజిక్. సలార్ దేవా అసలు స్టోరీ ఇదే. ఈ అమ్మాయి ఎన్ని స్టోరీలు చెప్తావురా? ఇప్పటికి ఇది 3వ స్టోరీ. బాబు అలాగే పృథ్వీరాజ్ మనం అనుకున్నాం, కాకపోతే ఈ సినిమాలో ఇంకొక విలన్ కూడా ఉన్నాడు. అతనే మరెవరో కాదు, మన ప్రభాస్. అంటే సలార్ మూవీలో మనం ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ చూడబోతున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. వీడి బాధ ఏంటంటే వీడు చెప్పిన స్టోరీ 10% మ్యాచ్ అయినా పర్లేదు, ప్రశాంత్ నీల్ మీద కేసేసేస్తాడు నా స్టోరీ దొబ్బేశారు అని కదరా. సలార్ పార్ట్ 1 కి వీడు చెప్పిన స్టోరీస్ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు పార్ట్ 2 కి ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ అంటూ వీడియోస్ పెట్టాడు. మరి ఏం మోసం చేశాడో ఏంటో తెలియదు, కానీ సో దానికి ప్రతీకారంగా మోసం చేసేసి అతను ఫారిన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ చాలా తర్వాత అతని కూతురు ఇండియాకి వచ్చింది. సో దానికి ప్రతీకారంగా వీళ్ళని చంపాలనుకుంటున్నారు. సో ఆ ప్రతీకారం ఏంటి, ఆ మోసం ఏంటి అనేది మనం సెకండ్ పార్ట్ లో చూడబోతున్నాం. ఇంకా నెక్స్ట్ మన దేవాకి ఈ శృతి హాసన్ అంటే ఆద్య మీద ప్రేమ పుడుతుందా లేదా, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సాంగ్ ఉందా లేదా, అది కూడా మనం సెకండ్ పార్ట్ లో తెలుసుకోవాలి. బాబు నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, లేకపోతే ఆ రావణ్ ఫర్ యూ గడితో సెక్స్ స్టార్ట్ చేసుకో. అంతేగాని రిలీజ్ అవ్వని మూవీస్ కి సొల్లుపుకు స్క్రిప్ట్లు చెప్పకో. లేదు గుద్దబలిసిన గబ్బిలంలాగా ఎలాగే చెప్తూ బతుకుతా అన్నావు అనుకో, అప్పుడు బయట ఎక్కడైనా ఈ ఫ్యాన్స్ కనిపిస్తే నరుకుతారు నరుకుతారు నరకేస్తారు. సలార్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. బట్ వీడు 3 months బ్యాక్ ఒక రివ్యూ పెట్టాడు. ఆ థంబ్నెయిల్ చూడండి మావా. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఏంటి సినిమా రిలీజ్ అవ్వక ముందు వీడు ఇచ్చిన రివ్యూ ఇది. ఇప్పుడు సినిమా ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఇంకో రివ్యూ ఇచ్చాడు, సారీ ప్రివ్యూ ఇచ్చాడు. సలార్ రివ్యూ అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు ఇప్పటికే సినిమా చూసిన కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు అలాగే మూవీ టీం వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తో ఈ సలార్ ప్రివ్యూ వీడియో అయితే మీ ముందుకు వచ్చింది అనమాట. సో ఫస్ట్ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా ఓపెన్ చేస్తే థంబ్నెయిల్ చూసి ఏంటి మరి ఇంత దారుణంగా మీరు అనుకుని ఉంటారు. మరి ఇంత దారుణం అంటే సినిమా ఆ రేంజ్ లో ఉందన్నమాట.
వీడి లాంటి వాళ్ళని మూవీ ఇండస్ట్రీ వాళ్ళు దరిదాపులకు కూడా రానివ్వరు, కానీ వీడు స్పెషల్ షో యొక్క రివ్యూస్ కూడా చెప్పేస్తున్నాడు. ఏరా నువ్వు సినిమా స్టోరీలే అనుకున్నాను, రివ్యూలు కూడా 2-3 ఇస్తున్నావా? ఏ పండిట్ ఏ ఆలోచించడం, మీరు చాలా మంచోళ్ళని. ఇప్పటి వరకు వీడు చెప్పిందంతా కూడా వీడి ఓన్ స్టోరీస్, అందుకని సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూ కూడా బ్లాక్ బస్టర్ అని ఇచ్చాడు. కానీ ఫైనల్ గా సలార్ సినిమా ప్రశాంత్ నీల్ కథతో రిలీజ్ అయింది, దానికే రివ్యూ ఇచ్చాడు. చూడండి, చెత్త సినిమా ఇది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మొండ పేరు రావణ్ ఫర్ యూ. వీడిని ఎంతమంది కొత్తదెంగినా సిగ్గు లేకుండా బతికేస్తా ఉంటాడు. అరే ఇంతమంది తిడుతున్నారే, చేసేది తప్పే, మారదాం అనే ఒక ఆలోచన కూడా రాదు వీడికి. ఏం తప్పేంటి? సలార్ మూవీ ఇలానే ఉంటుందని 2 years బ్యాక్ ఒక స్టోరీ చెప్పాడు మా. నమ్మించి తీసుకొచ్చి ఇక్కడ బంధించి అక్కడ బొగ్గుగానే జరిపేవాడు అనమాట. లిమిట్స్ కి మించి తవ్వించేవాడు. లిమిట్స్ కి మించి తవ్వించడం వల్ల చాలా మంది వేడికి అక్కడ తట్టుకోలేక చాలా మంది చనిపోయేవారు. అరే సినిమా స్టార్టింగ్ లో జగపతి బాబు బొగ్గు గనులు తవ్వట్లేదని జనాలను చంపేసిన సీన్ ఎక్కడుందిరా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మన హీరో ప్రభాస్ పుడతాడు. పసితనం, వాళ్ళని ఎదిరించాలన్నంత కోపం, కానీ ఎదిరించలేనటువంటి బలం. తనకి బలం ఏమీ ఉండదు అనమాట. అవును బ్రో, ఇది ఒక్కటే కరెక్ట్. అప్పుడే పుట్టినోడు ఎలా మాట్లాడతాడు, ఎలా బలం ఉంటది? అలా వెలగొట్టిన క్రమంలో ప్రభాస్ తన తల్లికి దూరం అవుతాడు. తన తల్లికి దూరం అయ్యి ఒక ప్రాంతానికి ఏదో ఒక టైం ఎక్కిస్తారనమాట. ఎక్కడో అక్కడ దిగిపోతాడు, ఏం తెలియని పరిస్థితి. అలా ఇన్నోసెంట్ గా చాలా అంటే చాలా అమాయకంగా జీవిస్తూ ఉంటాడు. అండ్ ఇత్తడితో అండ్ తర్వాత మనకి టైటిల్స్ పడడం స్టార్ట్ అయితే, ఏది బొగ్గు గనులు తయారు చేసేది, బొగ్గు ఏ విధంగా తయారయ్యి అనే అన్ని కూడా మనకి టైటిల్స్ బ్యాకప్ లో చూపించారు. ఓకే, ఇప్పుడు సలార్ అనేది బొగ్గు గనులు ఎలా తవ్వుకుంటారు అని చెప్పే సినిమా అన్నమాట. నైస్ నైస్. కామ్ గా ఉన్నాడు, కర్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, రేంచి పట్టుకున్నాడు, బొక్కలు ఎలా కొట్టడం ఎలా ఉంటుందో తెలుసా అనేటటువంటి డైలాగ్ తో మనకు ఆ ఫైట్ అనేది మొదలవుతుంది. ఈ ఎరుపుకు చెప్పినట్టు ఈ సినిమా మొత్తంలో ఎలాంటి డైలాగ్ ఒక్క చోట కూడా లేదు. ఈ ముండా ఎక్కడితో ఆకుండా మాజా బాటిల్లో స్లైసెస్ తాగేవాళ్ళగా 1 year బ్యాక్ చెప్పిన సలార్ స్టోరీకి రీప్లేస్మెంట్ గా ఇంకో స్టోరీ చెప్పాడు. ఓపెన్ చేస్తే మన ప్రభాస్ ఒక మెకానిక్ కింద పనిచేసేటటువంటి ఒక వ్యక్తి. అతను పనిచేసేది ఎవరి దగ్గర తెలుసా? జగ్గుబాయ్, రాజన్ మార్ దగ్గర అనమాట. అతను బయట ప్రపంచానికి మెకానిక్ జగ్గుబాయ్. అతను అంటే నార్మల్ మెకానిక్, అతను ఎవరిని కూడా లెక్క చేయడు. కానీ తను ఒక బొగ్గు ఫ్యాక్టరీని నడుపుతూ ఉంటాడు. అంటే వీడు చెప్పినట్టు ప్రభాస్ మెకానిక్ కాదు, జగపతి బాబు కింద పనిచేస్తున్నాడు కాబట్టి జగపతి బాబు మెకానిక్ మాట ఇక్కడ. అంటే అది నేను యూట్యూబ్ లో చూసిన మిగతా స్టోరీస్ కంటే ఇదే వర్స్ట్ మావా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది పక్కన పెడితే, అట్లీస్ట్ ఇంతకు ముందు వీడు చెప్పిన స్టోరీ ఇప్పుడు స్టోరీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అది అవదమ్మా. కూడా చాట్ జీడిపి గురించి మాట్లాడుకుంటున్నారు. నేనైతే చాట్ జీడిపి గురించి నాకు తెలియదు అబ్బా. వెబ్సైట్ లో ఎలా సెర్చ్ చేయాలి అనేటటువంటిది కూడా నేను ట్రై చేయలేదు. ఓర్ బాబు, జీడిపిలు పీడిఎఫ్ అని చెప్పి స్టాక్ మార్కెట్ వాళ్ళని భయపెట్టకరా బాబు. కొత్తగా ఏం జరిగింది? దాన్ని చాట్ జీపీటీ అంటారు. అనుకునేదే అయింది. ఫ్యాషన్ వ్లాగ్స్ కోసం, కొంచెంమంది యూట్యూబ్ వీడియో ట్యూటోరియల్ కోసం, ఇంకొంతమంది హోంవర్క్స్ చేయడానికి, ఇంకొంతమంది స్టోరీలు రాయడానికి, ఇంకొంతమంది సాంగ్స్ రాయడానికి వాడతారు అనమాట. అయితే పర్లేదు, అందరూ మంచిగానే వాడుతున్నారు. నువ్వు ఒక్కడే సొల్లు చెప్పడానికి వాడుతున్నావు. శృతి హాసన్ పరిచయం అయిన తర్వాత తన ఐడెంటిటీ కోసం తను ఎత్తుక్కుంటూ ఉంటాడంట. కోసం ఎత్తుకున్నటువంటి క్రమంలో రాకీ బాయ్ గురించి తెలుసుకుంటాడు, తన మదర్ గురించి తెలుసుకుంటాడు, కేజీఎఫ్ గురించి తెలుసుకుంటాడు. ఆపే ఆపే ఆపే, ఇలాంటి సిమిలర్ సీన్ కూడా లేదురా ఆ మూవీలో. ఇన్నాళ్ళు నీ సొల్లు పురాణం చెప్పి ఆడియన్స్ ని ఎరుపుకులు చేస్తున్నావు అనుకున్నా, కానీ ఫస్ట్ టైం రా చాట్ జీపీటీ ఒక ఫేక్ స్టోరీ చెప్పి నిన్నే ఎరుపుకుని చేసింది. ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ కి సలార్ కి లింక్ లేదు అని చెప్పిన తర్వాత రావణ్ ఫర్ యూ గడ్ కూడా దాని మీద ఒక వీడియో చేశాడు. ఏంటంటే సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందా లేదా అనేటటువంటిది చాలా మంది కామెంట్ చేసేటటువంటి విషయం అనమాట. 100% లింక్ ఉంది అని ప్రశాంత్ నీల్ గారు చూసుకున్నట్లయితే ఒక ఇంటర్వ్యూలో సలార్ కి కేజీఎఫ్ కి లింక్ లేదు అని చెప్పి డైరెక్ట్ ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది అని చెప్పి మనమైతే ఉన్నాం. ఇప్పటిదాకా మీరైతే ఇవ్వడం జరిగింది, తనకు ఏ మాత్రం కూడా డైలాగ్ అయితే పెట్టలేదు. అంటే ఫర్హాన్ అయి ఉండొచ్చు, లేదా సలార్ అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు కొడుకులు అయి ఉండొచ్చు. మాక్సిమం లింక్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అరే నీ అబ్బా, ఒరే మూవీ డైరెక్టర్ అఫీషియల్ గా చెప్పిన తర్వాత కూడా ఇందులో రాకీ బాయ్ ఎంట్రీ ఉంటది అన్నట్టు మాట్లాడతావేంట్రా? మా కర్మ అది. ఎవరికైనా ఒంటికి గజ్జి ఉంటది, కానీ వీడికి నోటికి గజ్జి ఉందేంట్రా? ఎన్ని రింగాట్లు రాస్తే తగ్గుద్దిరా బాబు ఈ జబ్బు. ఆ కుర్చీని మడత పెట్టి తెంగితే మెడలు ఇరిగిపోయినాయి. అందరి ఛానల్స్ లో మూవీ అప్డేట్ వీడియోస్ ఎక్కువ ఉంటే, వీళ్ళ ఛానల్స్ లో మాత్రం ఒక మూవీకి 3 స్టోరీస్ ఉంటాయి, ఒక మూవీకి 3 రివ్యూస్ ఉంటాయి. వీళ్ళు చెప్పిన స్టోరీస్ మళ్ళీ వీళ్ళకే మ్యాచ్ అవ్వవు. ఇక్కడతో ఆకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటూ ఒక వీడియోస్, మైక్రో డీటెయిల్స్, నా మొట్ట డీటెయిల్స్ అంటూ పార్ట్ 2 స్టోరీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడాలు. మొత్తానికి ఒక మంచి సినిమాని ఎలా సావదంగాలనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు.
పార్ట్ 2 రివీల్ పిచ్చెక్కిపోద్ది. టైటిల్ అయితే ఇచ్చారు. అండ్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే సౌర్యాంగ పర్వం అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఇదే అన్నమాట. ఈ విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ సెకండ్ పార్ట్ చూస్తుంటే ఈ విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ కి కలిగేటువంటి ఫీలింగ్ అయితే ఇదన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం సలార్ సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. అర్థం కానటువంటి విషయాల గురించి. ఫోన్లే సినిమా కలెక్షన్స్ పరంగా బానే వెళ్తుంది అనుకున్న టైంలో ఆ సినిమా గురించి స్టోరీ మొత్తం లీక్ చేయడమే కాకుండా మెయిన్ క్యారెక్టర్స్ ని నెగిటివ్ గా చెప్తున్నాడు. ఒరే నువ్వు ప్రభాస్ ఫ్యాన్ లా లేవురా, ఆయనకి హేటర్ లా ఉన్నావు, రాధేశ్యాము ఆది పురుషు టెక్నికల్లీ వీక్ అయ్యి ఫ్లాప్ అయిందేమో అనుకున్నా నిన్నాళ్ళు. కానీ యూట్యూబ్ లో నెగిటివ్ నా కొడుకుల్లాగా మీరున్నారుగా, సినిమాల మీద పిచ్చి పిచ్చి కథలు చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెంచి థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ సినిమా బాగోలేదని ఒక నెగిటివ్ రివ్యూ వీడియో మీరే పెట్టండి. సినిమాల గురించి మాట్లాడుకుని మన మహిధర్ అన్నయ్య గురించి మాట్లాడుకోపోతే ఒకసారి అన్న ఇచ్చిన రివ్యూ చూద్దాం మామ. బేసిక్ గా నేను సలార్ సినిమా కోసం 27,000 ఎలా ఖర్చు పెట్టాను, 27,500 ఎలా ఖర్చు పెట్టాను, ఎంత ఖర్చు పెట్టాను, ఎందుకు ఖర్చు పెట్టాను, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను, ఇవన్నీ చెప్పడానికి ముందు. అండ్ సలార్ కోసం ఇంత దూరం ఎంత ప్రయాణించి 700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావాల్సిన అవసరం ఏముంది. చాలా మంది ఉన్నారనమాట ఫ్లైట్ లో. సో వాళ్ళు ఏంటంటే ఇంకా విపరీతంగా మ్యూజిక్ ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి. బ్రో ఏంది బ్రో రివ్యూ చెప్తానని చెప్పేసి ఏరోప్లేన్ బ్లాక్ చేసావు. అండ్ ఏంటి ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. అలాగే వీళ్ళు చెప్పిన స్టోరీస్ ఎంతవరకు మ్యాచ్ అయినాయో కింద కమెంట్ సెక్షన్ లో కొంచెం చెప్పండి మామ. మన ఛానల్ 20K సబ్స్క్రైబర్ కౌంట్ కి చాలా దగ్గరలో ఉంది మామ. ఇంకా 3 days ఉంది అనుకుంటా. మరి 3 days లో కంప్లీట్ చేయగలరా? అనుకోండి మామ, అయిపోద్ది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. 31st కి థై వ్యూ వీడియో వస్తుంది, అప్పుడు కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే.